వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీరు చూస్తుంటే ఇవాళకి అంటే కింద పడ్డా కూడా తమదే పై చేయని ప్రకటించుకోవాలని చూస్తున్న తీరు ఏదైతే ఉందో అది అత్యంత జుగుప్సాకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి వల్లభనేని వంశీ వరకు కూడా అదే డిగ్రేడింగ్ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండడం ఇవాళ ప్రజలు కూడా ఒకంత వాళ్ళని మరింత ఘోరంగా అసహ్యించుకునే సిచ్యువేషన్ అయితే కల్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆయన ఒక దళితుడిని కిడ్నాప్ చేశాడు. సో ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసులతో పాటు మరి కొన్ని సెక్షన్ల కింద ఆయన్ని ఇవాళ లోపలికి పంపించడం జరిగింది. ఆయన్ని ఈ క్రమంలో కోర్టులో హాజరుపరిస్తే ఆయన మీద కేసు పెట్టిన వాళ్ళతో పాటు పెట్టించిన వాళ్ళకు కూడా మట్టి కొట్టుకుపోతారంటూ శాపనార్థాలు పెట్టారట. అసలు వల్లభనేని వంశీకి లోపలికి వెళ్ళకూడదు, ఇలాంటి కేసుల్లో ఇరుక్కోకూడదు అన్న స్పృహ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన కిడ్నాప్ చేయకుండా ఉండాల్సిందే. ఆ రకంగా ఒక దళితుడిని బలవంతం చేయకుండా ఉండాల్సిందే. ఏరి కోరి ఒక కేసులో ఇరుక్కుంటే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర పోలీసులు ఏం చేస్తారు? ఆయన తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగా ఆయన్ని శిక్షించాలి కాబట్టి ఆ ప్రక్రియ అనేది వాళ్ళ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. అయితే వల్లభనేని వంశీ ఆలోచిస్తుంది ఏంటంటే నారా లోకేష్ ఆ రోజు ఎర్ర పుస్తకంలో నా పేరు రాసుకున్నారు కాబట్టి రెడ్ బుక్ ట్రీట్మెంట్లో భాగంగా ఇదంతా జరుగుతోందని వల్లభనేని వంశీ కళ్ళగా అంటూ ఉన్నారు. కానీ వల్లభనేని వంశీ చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఆయన ఒక కిడ్నాప్ కేసులో ఇవాళ అరెస్ట్ అయ్యారు. ఒక దళితుడికి సంబంధించి SC/ST అట్రాసిటీ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదై ఉన్నాయి. కానీ వల్లభనేని వంశీ వ్యవహారం చూసినట్లయితే ఆయన సకల సౌకర్యాలతో వాళ్ళ జైల్లో ఉండాలని భావించారట. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డికి ఉండే సౌకర్యాలు లేదంటే రుషికొండ ప్యాలెస్లో ఉండే తరహా సౌకర్యాలు ఆయన కల్పిస్తారనే భ్రమలో కూడా ఉండవచ్చు. అందుకే ఆయన జైల్లోకి తీసుకువెళ్ళగానే ఆయన ఆశ్చర్యపోయాడంటే ఈ గదేంటి అపరిశుభ్రంగా ఉంది, నాకు వెస్ట్రన్ టాయిలెట్ లేదంటే, నాకు డబుల్ కాట్ బెడ్ లేదంటే, నాకు నడుము నొప్పి కదా, ఇలాంటి మాటలన్నీ చెప్తూ వచ్చారంటే అక్కడ జైలు అధికారుల మీద కూడా అసహనం వ్యక్తం చేశారట. నిజంగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు అయితే ఆ వల్లభనేని వంశీకి జైల్లోనే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉండేవారు. నారా లోకేష్ గారు 1-10 సార్లు చెప్పారు వల్లభనేని వంశీకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తానని. దురదృష్టం ఏంటంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అలాంటివే ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఆలోచనలో లేరు కాబట్టి వల్లభనేని వంశీ వంటి వాళ్ళు ఈ రకంగా జైల్లో కూడా చిందులేయగలిగారు, న్యాయస్థానంలో కూడా ఆ రకంగా శాపనార్థాలు పెట్టగలిగారు. వల్లభనేని వంశీ మాత్రం ఇవాళకి అనుకుంటుంది ఏంటంటే ఇదంతా నారా లోకేషే చేశారేమో అని భావిస్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు గతంలో చేసిన ఒక హెచ్చరిక, ఆ హెచ్చరిక విన్న తర్వాత అదే భయంలో ఇవాళకి కూడా వల్లభనేని వంశీ ఉన్నారేమో అనిపిస్తుంది. అందులో భాగంగా వల్లభనేని వంశీ ఆ రకంగా మాట్లాడి ఉండొచ్చు. అసలు నారా లోకేష్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం. నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని నేను ఎవరిని వదిలిపెట్టాను. గన్నవరంలో ఉన్న విదేశాలకు పారిపోయినా తిరిగి తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని ఇది నారా లోకేష్ చెప్పినటువంటి మాటలు. నిజంగా నారా లోకేష్ ఆ రోజు అలా హెచ్చరించారు కాబట్టి అందులో భాగంగా ఇదంతా జరుగుతోందని వల్లభనేని వంశీ అనుకుంటున్నారు. నిజంగా నారా లోకేష్ పిల్ల సైకోకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాను, ఎక్కడికి పోయినా తీసుకొచ్చి కూర్చోబెడతాను, ఆయన ఇంకో 2-3 మాటలు కూడా చెప్పారు. కడ్రాయర్ మీద కూడా నిలబెట్టే పరిస్థితిని తీసుకొస్తాను, ఇలాంటివన్నీ చెప్పారు. నిజంగా అలా చేయాలని అనుకున్నట్లయితే టీడీపీ కార్యాలయం మీద, గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి ఇష్యూలోనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ వర్క్ని నారా లోకేష్ చేసుండేవారు. కానీ ఇది ఒక మంచి ప్రభుత్వం అని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి, అదే రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి, చట్టాలను గౌరవించాలనుకుంటున్నారు కాబట్టి, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి అప్రజాస్వామిక ధోరణిని ఎంకరేజ్ చేసే ఆలోచనలో లేరు కాబట్టి వల్లభనేని వంశీ చట్టరీత్యా ఆయనకు అవసరమైనటువంటి ప్రొటెక్షన్ అంతా పొందగలిగాడు. కానీ ఇవాళ అత్యుత్సాహంతో ఒక కిడ్నాప్ చేసి ఒక దళితుడికి ప్రాణహాని తలపెట్టి ఇవాళ వల్లభనేని వంశీ ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీకి ఇవాళ నారా లోకేష్ కుర్చీ మడత పెట్టే ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఒక ఎంత అటు తెలుగుదేశంతో పాటు జనసేన శ్రేణులను కూడా అసంతృప్తికి గురిచేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే ముఖ్యంగా వారందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.